బియ్యమును ఏసీ కూలర్స్ మంచాలు అవన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అన్ని ఏమీ మిగలకుండా అయిపోయింది. ఒక ఇల్లు వాళ్ళు భార్య భర్తలే, పిల్లలు జాబులు చేసుకుంటున్నారు బయట, వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. ఇక ఇద్దరు మిగిలిపోయిండ్రు. చాలా నష్టం జరిగింది మొత్తానికి. ప్రాణాలు పోయేటి. ఎందుకమ్మా ఏడుస్తున్నారు? ఎందుకమ్మా సార్ మా ఇంట్లో ఏముంది సార్, బట్టి ఇల్లు ఖాళీగా అయిపోయింది సార్. ఎన్ని తెచ్చుకుంటాం, ఎన్ని బట్టలు అన్ని ఉంటాయి సారు. ఇంట్లో ఏం లేకుండా అయిపోయింది సారు. మా బాబు మా బాబు మేము భార్య భర్తలు ఉంటాం. ఎక్కడికి వెళ్ళలేం సార్, పండుగ కదా ఆ రోజు, గణపతి పండుగ సార్. ఇంట్లోనే ఉండి పూజ చేస్తుంటుంటేనే అక్కడి నుంచి వచ్చేసినాయి వాటర్ వచ్చేసినాయి. అంటే పైకి ఎక్కేసినాం, మెట్ల మీదకి ఎక్కేసినాయి అంటే మొత్తం ఆగులాగా అయిపోయింది కాలినంతా సార్. సరే సార్, ఈ ఇల్లు చూస్తే ఎట్లా అనిపిస్తుందమ్మా? ఇప్పుడు ఇంట్లోకి పోయిందా మీరు? ఇల్లు చూస్తే ఎట్లా? మీరు ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు బియ్యం కూడా లేనటువంటి పరిస్థితి. ఏ బియ్యం లేవు, అన్ని లేవు సార్, ఏం లేవు. ఇంట్లో ఏమున్నాయి సార్, మీరు కూడా చూసారు కదా సార్, ఏమున్నాయి సార్, ఏం మిగిలిపోయింది కదా సార్, ఏం లేదు కదా, ఇల్లే మిగిలిపోయింది. కష్టపడ్డ సొమ్ము కదా, చిన్న జీతాలు, దాంతో చిన్న ఇల్లు కాస్ట్ తక్కువ అని కొనుక్కున్నాము. ఇట్లా ఇంత కష్టం వస్తుందని తెలియదు కదా. ఎవరైనా వచ్చారమ్మా? అధికారులు ఎవరైనా వచ్చినా మీ దగ్గరికి? ఎవరైనా వచ్చారు సార్, ఎవరెవరు వచ్చిండ్రో నైట్లో తెలియదు సార్. వచ్చిండ్రు నైట్ 11:30కి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిండ్రు జేసీపీ ద్వారా. ఇది పరిస్థితి. పాపం చాలా మంది కూడా బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు మొత్తం పూర్తి స్థాయిలో అక్కర్రాక ఉండకపోయినప్పుడు వాళ్ళు కష్టపడ్డటువంటి ఆ సొమ్ముతో కొనుక్కున్నటువంటి ఆ సంబంధించినటువంటి ఆ వస్తువులన్నీ కూడా అసలు అక్కర రాకుండానే పోయినాయి. మొత్తం అంతా పరుపులు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పరికరాలతో పాటు మిగతా సంబంధించినటువంటి తినడానికి ఉన్నటువంటి ఆ గింజలు సైతం కూడా ఇప్పుడు లేనటువంటి సిచ్యువేషన్లో వెళ్ళేది. ఎవరైనా తీసుకొచ్చి ఇస్తే మాత్రం ఇప్పుడు తినేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ జీవితాలంతా కూడా రోడ్ల మీదకి ఇప్పుడు చేరిన వాళ్ళంతా కూడా రోడ్ల మీద ఉన్నారు. నమస్తే, కామారెడ్డిలోని జిఆర్ కాలనీలోను మొత్తానికి ఇళ్లలో బురద పేరుకపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ప్రతి ఇంటికి గడప తొక్కిన ఒక పక్కన వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాధ వర్ణనాతీరంగా మారిపోయింది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతో పాటు పిల్లలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లన్నీ కూడా తడిసి ముద్దయిపోయినటువంటి పరిస్థితి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ తడిసినాయి, ఇంట్లో ఉన్నటువంటి బియ్యం అంతా కూడా తడిసిపోయినాయి. ఒక పక్కన వంట సామాగ్రి అంతా కూడా నీళ్ళలో నానిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. సో జిఆర్ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏందమ్మా అంతా ఏంటి మొత్తం అంతా కూడా ఏం కూడా అన్ని టోటల్ అన్ని బియ్యం కాడికెళ్ళి ఏం లేకుండా అయిపోయినాం సార్. తినడానికి పిల్లల ఫైల్స్ కాడికెళ్ళి అసలు ఒక్క కాగితం కూడా ముట్టుకోవస్తలేదు. మా ఆయన టైలర్, అతని కన్ను షుగర్ వల్ల కనిపించదు. మాకు ఏం సాయం చేయకపోయినా మా పిల్లలకు మాత్రం జాబ్ ఇవ్వాలి సార్. పిల్లలు మాత్రం చాలా చిన్న పిల్లలు, అందరు ప్రతి ఒక్కరి ఇంటింటికి కష్టం వచ్చేసింది. అన్నం పెట్టి ఒక్కరోజు పెడతారు, అంతకుమించి ఎవరు ఏం చేయలేరు. బ్రతకడానికి కూడా చాలా కష్టం ఉంది. దయచేసి ఎమ్మెల్యే గారు ఎవరైనా సరే సార్, మీరు ఎంత హెల్ప్ చేస్తారో మీ దయ అంతే. ఆపదలు ఆదుకోండి. ఇల్లు మొత్తం మునిగిపోయింది, అసలు ఏ వస్తువు కూడా చేతికి రాకుండా అయిపోయింది. తినే తిండి కూడా మాకు లేకుండా అయిపోయింది. పండగని అండుకున్న భగవాన్ల కాడికలు మొత్తం కొట్టుకుపోయినాయి, ఏమీ లేవు. మా ఆయనకు షుగర్ వల్ల ఒక కన్ను కనిపించే టైలరింగ్ చేస్తాడు. మా పాపను డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్. అన్ని మొత్తం టోటల్ పోయినాయి. చూడండి ఒకసారి పేపర్లు అవి కొన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయినాయి, మొత్తం పని చేయకుండా అయిపోయినాయి సార్. టోటల్ పోయినాయి, ఏం పని చేయాయి అంతే సార్. మేము చెప్పేది ఏమి హెల్ప్ చేస్తారు మీ దయ అంతే, మేము ఏం చేయలేము. ఆ రోజు ఎక్కడికి వెళ్ళమ్మా మీరు? అంతా కూడా తలదాచుకున్నాను. ఉన్నాను ఆ బిల్డింగ్ లో. ఈ ఏరియా మొత్తం అంతా ఆ బిల్డింగ్ లో తలదాచుకున్నాం. వర్షం నీళ్ళు తాగినాం, బాత్రూమ్ నీళ్ళు, ట్యాప్ నీళ్ళు తాగినాం. 10 గంటలు 11కి వచ్చింది. ఇక్కడ నుండి వచ్చింది. నేను మా అమ్మాయి హైదరాబాద్ నుండి వస్తుంది పండగని, ఆమె వస్తున్నా అంటే నేను బయట ఉన్నా కాబట్టి అది ఇట్లా పొంగుకి వచ్చేటప్పుడు నేను చూసినా కాబట్టి పరిగెత్తి అందరు అలర్ట్గా పరిగెత్తి ఆ బిల్డింగ్ ఎక్కిరు. ఎవరు ఉన్న ఇల్లు వాళ్ళు ఒక్కొక్క పక్కన బిల్డింగ్లో ఎక్కేపట్టుకు అందరం ప్రాణాలతో బయటపడ్డాం. కాకపోతే చాలా ఇబ్బంది అయిపోయింది సార్ మా బతుకులు. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులంతా కూడా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి బురదమయం అయిపోయింది. సో వీటన్నిటిని కనుక చూస్తే ఎట్లా అనిపిస్తుందమ్మా? ఏమనిపిస్తుంది సార్, ఏమనిపి మా ఆయన మొత్తము 1,00,000 2 లక్షల మాల్ తెచ్చుకున్నాడు. మొత్తం టోటల్ పడేసినాం సార్. ఇవి
ఏం పని చేయరాకుండా అయిపోయినాయి టోటల్ మాల్. టైలరింగ్ మెటీరియల్ అన్నట్టు రావు, ఏమి రావు. ఏది ఎండేసిన కూడా ఎండేయడానికి కూడా రాదు సార్. మాకు చాలా ఇబ్బంది అయిపోయింది సార్. ఏం హెల్ప్ చేస్తారో మీ దయా మీ ధర్మం అంతే. ఇంకేమేమి పోయినాయి ఇంట్లో ఉన్నటువంటి టీవీలో అవన్నీ? టీవీ, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, కూలర్ అసలు ఏం లేవు. బట్టలు కూడా మొత్తం బయటనే పడేసినాం. ఏది అక్కడ చెద్దర్లు, బెడ్షీట్లు టోటల్ మొత్తం ఒక సజ్జ ఫ్లో మొత్తం ఒక అండర్ గ్రౌండ్ మొత్తం మునిగిపోయినాయి. కట్టుకున్న బట్టలతో బయట అంతే. మళ్ళీ మంది ఇచ్చిన చీర కట్టుకొని ఉండవలసి వచ్చింది. మేము అదే మరి నిన్న మొన్న బయటనే ఉన్నాం కదా. చాలా ఇబ్బంది అయింది సార్. ఏం చేస్తారో ఎమ్మెల్యేలు గారు, ముఖ్యమంత్రులు ఏం చేస్తారు. ఇల్లు కట్టుకుంటే కూడా మాకు చిన్న ఇల్లు అని కూడా మోరి కొట్టుకోవడానికి కూడా సాయం చేయలేరు సార్. మేము 50,000 గవర్నమెంట్కి ఇచ్చి కూడా మేము పర్మిషన్ తీసుకుని కట్టుకున్నాం. మేము టైలర్ వాళ్ళమైనా కానీ, ఎందుకంటే ఇవ్వరు పర్మిషన్లు. బ్రతకడానికి నీడ కావాలని 60 గజాలైనా సరే ఉండడానికి కట్టుకొని ఉన్నాం. కానీ వేస్ట్ అయిపోయింది. బంగారం అంతా లేదు, నా పుట్టి నుంచి చూడలేను. బంగారం అన్ని తీసి లోన్ తీసి కట్టుకున్నాం కానీ ఫాయిదా లేకుండా అయిపోయింది. ఇప్పుడు పిల్లల్ని బ్రతికించుకోవడానికి కూడా మా దగ్గర ఆధారం లేదు. డబ్బులు పైసలు అన్ని కొట్టుకుపోయినాయి సార్. లక్షల మాల్ తెచ్చి పెట్టుకున్న మాల్ కూడా పోయింది. అప్పు తెచ్చి మరీ పెట్టుకున్నాం. దసరా వస్తుంది సీజన్కి చెయ్యాలని, కానీ అవి ఎండేసిన రావు సార్. రాని పరిస్థితి. ఏం చేయలేం సార్. మొత్తం టోటల్ ఇవన్నీ మాల్ ఇవి ఏమొస్తాయి, ఏం చేసుకుంటాం మా ఈ మాల్. ఏమేమన్నా ఎండేసినా కూడా రావు. టోటల్ మాల్ ఖరాబ్. రూల్స్ అన్నీ బియ్యం, పప్పులు, ఉప్పులు అసలు ఏమి రావు. అందరి నా ఒక్కదంతే కదా పాపం. ఇక్కడ ఎంతమంది ఉన్నామో అంతమంది ప్రతి ఒక్కరు కష్టాలు వాళ్ళు. పాపం వాళ్ళు 6-7 క్వింటాల బియ్యం. మేమన్నా మామూలుగా మా అంటే ఒక 2 క్వింటాలు పోయినాయి కానీ వాళ్ళైతే 7-8 క్వింటాలు. ఏం రాదు సార్. దయచేసి మా పిల్లలకు మాత్రం జాబ్ ఇప్పియండి సార్. మా 2 పిల్లలు మాత్రం చదువు మొత్తం పేపర్లు అన్నీ పోయినాయి. వాళ్ళు చదువుకునేది ఆధారం అది. మాకు అన్నం వెళ్ళి వేయకపోయినా పర్వాలేదు. మా ఆయన చూడు కష్టపడి పాపం ఆయన ఒక టైలర్ మనిషి. చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఇప్పటికి సైతం కూడా ఈ కాలనీలంతా కూడా బురదమయంతో నిండిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒక ఇంటి దగ్గర ఉన్నాం మనం. సో ఇప్పటికి కూడా అంటే వర్షం వచ్చిన తర్వాత, వరదలు వచ్చిన తర్వాత పూర్తిగా కూడా వీటినంతా కూడా ఒకటి ఆల్రెడీ ఇప్పటికే ఫైర్ సిబ్బంది కూడా వాటర్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా ఇండ్లు సైతం కూడా బురదతో కూరుకుపోయిన జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఇప్పటికీ సైతం కూడా బురదలో ఉన్నాయి. ముఖ్యంగా ఆ బెడ్స్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి అన్నీ కూడా పూర్తిగా దీంట్లో బురదతో నిండిపోయినాయి. బెడ్స్ కావచ్చు, ఉన్నటువంటి ఆ ఫ్రిడ్జ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా నీళ్ళలోనే నానిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నాయి. సుమారుగా 20 గంటల పాటు నీటిలోనే నానిపోయినాయి. దాదాపుగా 6-7 ఫీట్ల వరకు వచ్చినటువంటి వాటర్ తోటి ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి సామాన్లు అంతా కూడా మొత్తం అంతా కూడా తడిసి ముద్దయిపోయినాయి. వాళ్ళ ప్రాణాలను రక్షించుకోవడానికి మాత్రమే వాళ్ళు పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లోకి ఇక్కడికి వెళ్ళినటువంటి ఆ సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. మీరు ఇదేనన్నా, మీ ఇల్లు ఇదేనన్నా? ఏం జరిగిందన్న? ఏంటిది అసలు? ఇంకా ఇప్పటి వరకు కూడా బురద కూడా తొలగించినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో ఇది మొత్తానికైతే మాత్రం వాళ్ళు ఎవరిని అడిగినప్పుడు కూడా వాళ్ళ బాధ కూడా వర్ణనాతీరంగా ఉంది. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి బెడ్స్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి అన్ని పరికరాలు ఇప్పుడు చూడొచ్చు మొత్తం. సో నీటిలో నానిన తర్వాత కొన్ని ఆల్రెడీ చెల్లా చెదురుగా బయటికి కొన్ని వెళ్ళిపోయినాయి. ఫ్రిడ్జ్ కావచ్చు, మిగతా టీవీ కావచ్చు, టీవీ సైతం కూడా ఆల్రెడీ అది తడిసిపోయింది, ఇక్కడి నుంచి తీసేసిందని చెప్పేసి ఇంటి వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా ఇటీవల కామారెడ్డి అలాగే మెదక్ జిల్లాలో సంబంధించినటువంటి వచ్చినటువంటి భారీ వర్షానికి మొత్తానికి కామారెడ్డి అతలాకుతలమైందనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ధ్వంసం అయిపోయినాయి. ఇంటి ముంగట పార్క్ చేసినటువంటి బండ్లు అలాగే కార్లు సైతం కూడా వరదలో కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇప్పటికీ సైతం కూడా ఈ కాలనీలో మొత్తం అందరూ కూడా వీటన్నిటిని కూడా కడిగేటువంటి ప్రయత్నం, సామాన్లు ఏవైతే కొంత మనకి ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి ఏవైతే అనుకుంటా ఉన్నారో వాటినన్నిటి కూడా కడిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా ఒక్క సామాను కూడా లేదు. మొత్తం అన్ని సామాను కూడా అంటే మొదటిలో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సామాన్లు అన్నీ కూడా మొత్తం అంతా కూడా ధ్వంసం అయిపోయినాయి. మొత్తం అంతా కూడా బురదలోనే కూరుకుపోయినాయి. సో చూడొచ్చు, బురద కూడా చూడొచ్చు, ఇంకా కూడా పేరుకుపోయింది. బురదంతా పేరుకుపోయింది. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి చెరువు నీరు ఒకటేసారి ఇక్కడికి రావడంతో మొత్తం పేరుకుపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముందు కూడా మొత్తానికి బియ్యం బస్తాలు కావచ్చు, వాళ్ళు సంబంధించినటువంటి ఇంట్లో దాచుకున్నటువంటి బియ్యం బస్తాలు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ఫ్రిడ్జ్ అలాగే టీవీలు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఓవెన్స్ కావచ్చు, ఇట్లా ఇంట్లో ఉన్నటువంటి అన్నీ కూడా పూర్తి స్థాయిలో అవన్నీ కూడా ఖరాబ్ అయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇంకా కూడా చూస్తా ఉన్నాం ఈ కాలనీ మొత్తం అంతా కూడా
ఒక రకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒక భయంకరంగా ఉన్నది. మొత్తం ఎలక్ట్రికల్ పరికరాలు, బియ్యం బస్తాలు కావచ్చు, ఒకసారి అక్కడ చూపెట్టేటువంటి ప్రయత్నం చేయి. సో ఆ బియ్యం బస్తాలు ఇంట్లో నిల్వ చేసినటువంటి బియ్యం బస్తాలు ఏవైతే ఉన్నాయో ఆ బియ్యం బస్తాలు కూడా ఇక అవి ఎక్కడికి వచ్చేటువంటి స్థితిలో లేవు. ఎందుకంటే అవన్నీ కూడా నానిపోయినాయి అవన్నీ కూడా కొంత స్మెల్ వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఎలక్ట్రికల్ పరికరాలు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఫ్రిడ్జ్ కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి కూలర్ కావచ్చు, ఇవి కూడా మనకు కనబడతా ఉన్నాయి. అవి బురదలోనే చిక్కుకొని పోయినాయి. సో వాటన్నిటి కూడా ఒకటిగా వాళ్ళంతా కూడా సాఫ్ చేస్తూ ఉన్నారు. ఇంట్లో ఉన్నటువంటి పరుపులు కావచ్చు, బెడ్లు కావచ్చు, వీటన్నిటి కూడా పడేసేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఇవి కూడా నీళ్ళలో నానిపోయిన తర్వాత కేవలం చిన్న సంబంధించినటువంటి సామాన్లు మినహా మిగతా అన్నీ కూడా మొత్తం ఎక్కర రాకుండా పోయినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. ఒక పక్కన ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి ఇంటి యజమానులకు సంబంధించినటువంటి బంధువులు సైతం కూడా వచ్చి ఆ ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళతోటి కొంచెం పరామర్శించేటువంటి ప్రయత్నం చేస్తాం, వాళ్ళకు హెల్ప్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఈ కాలనీలలో కనబడతా ఉన్నది. ఈ బియ్యం అంత దాదాపుగా 5-6 క్వింటాలు ఉన్నట్టు కదా ఇవి బియ్యనమ్మా. సో ఒకసారి ఆ సోఫాలు కూడా తడిసినటువంటి ఆ సోఫాలు కూడా కనబడతా ఉన్నాయి, ఆ కూలర్లు కావచ్చు. సో ఇక అవి అక్కర్రానటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం కంప్లీట్ గా ఖరాబ్ అయినాయి. కానీ గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తే మంచిగా ఉంటుందని ఆలోచన. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వచ్చిండు సర్వే, మరి ఏం చేసిండో గ్రహించి కొంచెం కేవీఆర్ కాలనీ అమ్మాయి జేఆర్ కాలనీకి ఏదైనా సహాయం తొందరగా చేస్తే అలా కూడా ఎంతో సంతోషం ఉంటుంది అని కోరుతున్నాను. మీదేనా అమ్మాయి బియ్యం బస్తాలన్నీ మీదేనా? మొత్తం అవి అక్కడ వచ్చేటట్టు వెళ్ళేవి కదా. 6 గుంటలు ఉన్నాయి, అక్కడికి ఏం రావు. మంచాలు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, బండి అన్ని ఖరాబ్ అయింది. ఏమనిపిస్తా ఉన్నది? ఇంట్లో ఉన్నటువంటి బియ్యం బస్తాలు ఇప్పుడు రోడ్డు మీద పడ్డాయి. ఇవన్నీ కూడా బురద అయినటువంటి ఏమి రావు ఇప్పుడు. ఏందమ్మా ఆ రోజు పరిస్థితి ఏంది? ఎక్కడ ఉన్నారు మీరు అప్పుడు? అప్పుడు ఇల్లు పట్టుకపోయా బంగ్లా మీద 2 పైన ఉన్నది ఇల్లు, గంబలు దాళ్ళు ఉన్నాం. ఈ 4 ఇళ్ళు ఏమేమి ఖరాబ్ అయిపోయినాయి? అన్ని మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. పప్పులు, ఉప్పులు అన్ని బియ్యం టోటల్ ఏం లేవు. అన్నీ సంచలింపాడు వారి ఇష్టం. అన్ని ఇప్పుడు కొత్త సంవత్సరం అన్ని తెచ్చుకోవాలి, తినాలి. ఏంది మరి తింటున్నారు ఏమైనా? మళ్ళీ ఎవరో తీసుకొస్తుంది. గవర్నమెంట్ ఏమైనా సాయం అడగండి, ఇవ్వాలి. వాళ్ళకి కూడా తెలుసు కదా, చూస్తుంది కదా గవర్నమెంట్, ఇవ్వాలి మంచిగా. ఇవన్నీ ఎట్లా అయితే చెప్పు, 20-30 లక్షల నష్టం. ఎన్ని ఏళ్ళు అవుతుందమ్మా ఇక్కడ ఉండబట్టి? 3 సంవత్సరాలు అవుతుంది అంతే. ఎప్పుడన్నా చూసారా? ఇప్పుడు ఈసారి కొంచెం వచ్చినాయి, ఈసారి బాగా వచ్చినాయి. చెప్పండి, ఏంటి ఇంట్లో ఎంత నష్టం దరిదాపుగా ఈ వరదల వల్ల? మీ ఇంట్లో మొత్తం చాలా సామాన్ కనబడతా ఉంది. మీ ఇంట్లో ఆగమాగం, అయోమయం, గందరగోళం మొత్తం. ప్రతి ఇంటికి ఈ కాలనీలో మొత్తం 40 నుంచి 45 ఇండ్లు ఉంటాయి. ప్రతి ఇంటికి ఒక 10 లక్షలను లాస్ కంపల్సరీ ఉంటుంది. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టీవీ, బెడ్స్, మంచాలు, మ్యాట్రిసెస్, వంట సామాను, గ్రాసరీ. మా అయితే ఒక 5 నుంచి 6 క్వింటల్ల రైస్, మొత్తం సన్న బియ్యము. మా పొలం ఉందన్నమాట, పండించి మేము అక్కడ స్టోర్ చేసుకుంటాం ఎప్పుడైనా కానీ. మొత్తం అంతా ఖరాబ్ అయిపోయింది. సో ఎట్లా ఏమనిపిస్తుంది అండి? ఇదంతా ఒక బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ఇదంతా కూడా. సో ఇంట్లో ఉన్నటువంటి బియ్యం బస్తాలు కావచ్చు, టీవీలు కావచ్చు, ఒక వారం 10 రోజులు అయితే కానీ మళ్ళీ మీ చేతికి వచ్చేటువంటి పరిస్థితి. వారం 10 రోజులు కాదండి, ఇది ఎన్ని రోజులైనా ఇది కోలుకోలేని దెబ్బ. ఎవరికైనా, అందరికీ, మాకు ఒక్కరికైనా కాదు, కాలనీ వాసులందరికీ కోలుకోలేని దెబ్బ ఇది. చాలా అంటే ఇంకా అదృష్టం ఏంటంటే ప్రాణ నష్టం ఏం కాలేదు. ఇదే ఇన్సిడెంట్ నైట్ టైంలో జరిగితే చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్ద ప్రమాదం అయ్యేది. ఇది డే టైంలో అయ్యి ఈవెన్ అది సెలవు రోజు ఉంది కాబట్టి ఇంట్లో అందరు ఉన్నారు, అలర్ట్ అయ్యి తొందరగా పైకి వెళ్ళడం వల్ల ప్రాణ నష్టం అయితే జరగలేదు, ఓన్లీ ఆస్తి నష్టం జరిగింది. రెస్క్యూ టీం మమ్మల్ని తీసుకెళ్తే మేము 35 మంది ఉన్నాం. అందులో కొంచెం అయితే వాళ్ళు వాగులోకి వెళ్ళిపోతున్నాం. బస్సు జస్ట్ మిస్, జేసీబీ వల్ల మేము ఎస్కేప్ అయిపోయినాం.
లేకపోతే అంతే సంగతి. ఎక్కడ తీసుకెళ్ళినా వరద వచ్చినప్పుడు మీ రిస్క్ టీం ఎక్కడ తీసుకెళ్ళి మిమ్మల్ని అందరినీ? ఇక్కడ నుంచి మన పొందుర్తి పెట్రోల్ బంక్ దగ్గరికి తీసుకెళ్ళారు. అక్కడ వదిలేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ 10:30, 11 నైట్కి మళ్ళీ మేము ఇటు రిటర్న్ వచ్చినాం. ఇక్కడ కాలనీలు ఉన్న వాళ్ళు ఇక్కడనే, బయట ఉన్న వాళ్ళు బయటనే. ఇదంతా భయానకం, మొత్తం భయంకరమైన సిచ్యువేషన్. నేను కార్ తీసుకెళ్ళి మా షాప్ ఇక్కడనే కార్ పెట్టేసి వచ్చిన, అంతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అంతే. నేను వస్తున్నా, అక్కడ డివైడర్ మీద నించున్న మొద్దులు కార్లు వచ్చేస్తూనే ఉన్నాయి, బండ్లు వచ్చేస్తాను. నేను అక్కడ పెట్టేసి వచ్చిన అంతే, ఒక 2 నిమిషాల పని. నేను పెట్టేసి నడుచుకుంటూ వచ్చిన అంతే. అది భయానకం మొత్తం. మా కాలనీలో ఒక 5 నుంచి 6 కార్లు వెళ్ళిపోయినాయి, కొత్తవి పాతవి అన్ని 16 కార్లు పోయి. ఆస్తి నష్టం అయితే ఘోరంగా జరిగింది. రోడ్ మీద వాషింగ్ మిషన్ మాదే బండ్లు కొట్టుకుపోయినాయి మొత్తం. ఏమైనా ఉన్నాయంటే డబ్బులు అట్లాంటివి ఏమన్నా? డబ్బులు లేవు కానీ బియ్యము, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, బండి, ఇవన్నీ పప్పులు మళ్ళీ అవన్నీ కడుగుతున్నారు, వాష్ చేస్తున్నారు. అవేమన్నా మళ్ళీ అవసరం వస్తే అవి అంత వాసన వస్తున్నాయి, మొత్తం అంతా ఖరాబ్ అయిపోయినాయి. చెక్ బుక్లు, అకౌంట్ బుక్స్ అన్ని మొత్తం పోయినాయి. పిల్లల స్కూల్ బ్యాగ్స్ మొత్తం పోయినాయి. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు రాసిన హోంవర్క్, మా సర్టిఫికెట్స్ మేము మీద డాక్యుమెంట్ మీద అది జాగ్రత్తగా ఉన్నాయి. పైన సెల్ఫ్లు ఉంటాయి కాబట్టి ఓకే. పిల్లల బ్యాగ్స్ కిందనే ఉంటాయి కదా, అది రిస్క్. మళ్ళీ మేము రెగ్యులర్గా యూజ్ చేసేటి చెక్ బుక్ అవన్నీ కిందనే ఉంటాయి కదా, అవి పోయినాయి. బట్టలు అయితే వేసుకోవడానికి కూడా బట్టలు తెచ్చుకుంటేనే వేసుకున్నాడు. 3 రోజులకు ఇది ఒకటే సారీ మీద మొత్తం ఉన్నటువంటి బట్టలు అన్ని పోయినాయి, అన్ని తడిసిపోయినాయి. అంత దూరం వాటర్ వస్తుంటాయి, అన్ని పట్టుకుపోయినాయి. మళ్ళీ ఇప్పుడు తెచ్చుకుంటేనేమి ఇది అంతవరకు ఇంతే. చిన్న ఏరి ఎవరో తెస్తే ఒక పూట తిన్నట్టు అన్నట్టు అంతే. చాలా ఘోరమైంది. వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయాలి, చేస్తేనే అవుతుంది. గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. 30 దాకా లక్షల దాకా నష్టం వచ్చింది, చూస్తే కనిపిస్తలేదా? 14 గంటల దాకా మీదున్నాం సార్. మేము 14 గంటల దాకా మీదున్నాము. వాళ్ళు అది పెంట్ హౌస్ లో ఉన్నాం. పెంట్ హౌస్ ఉండేపటికేనా ఏమైంది, లేకపోతే మాది అగమ్య గోచరమే ఉంటుండే. చాలా బాణాలు. మాకు ఇద్దరిని వీళ్ళు తోలుకపోయి మీదికి మా వాళ్ళకి ఇట్లా నడవరాలి ఎత్తుకొని మీదికి పట్టుకొని పోయారు. అట్లా అయింది. చాలా సార్ భయం అంటే భయమైంది. అనుకున్నాము ఏమి ఇప్పుడు ఇంట్లో ఉంటే ఇక ఏముంటుండే గట్లా. వాళ్ళు చేసేపటికి సేటోళ్ళు ఇద్దరు వచ్చేపటికే ఇట్లా పట్టుకొని పోయి మీదికి పట్టుకొని పోయారు. ఇక తిండి ఉండు ఏం లేదు. చాలా అదే అయిపోయిందని ఇప్పుడు మరి అంత సాఫ్ చేసుడు అంత బయటకు తొలగించేసిందా? నలుగురు కలిసి చేసుకున్నాం. నలుగురం చేసి చేసుకున్నాం అంతా. అట్లా అయింది. నన్ను అయితే అన్నమాతం పట్టుకుపోయిండ్రు, లేకుంటే కొట్టుకపోతుంటే నేను ఈ నడుముల దాకా వచ్చినాయి నీళ్ళు. ఇద్దరు అన్నమాతం ఎత్తుకపోయి ఆ బంగ్లా మీద అటు సైడ్ దించిండ్రు. ఒకసారి చూస్తా ఉన్నాం కదా, ఇది అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్. ఇదంతా కూడా వాషింగ్ మిషన్ కూడా మొత్తం అంతా కూడా తడిసిపోయింది మొత్తం బురదే. ఇప్పటి వరకు కూడా బురదే కనబడతా ఉన్నది. అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. మనం ఇంట్లో వాడుకునేటువంటి ఆ సామాన్లు ఏవైతే ఉంటాయో అవంతా కూడా ఇంకా బురదే కనబడతా ఉన్నది. సార్ కొంత తొలగించేటువంటి ప్రయత్నం చేసింది కానీ అదంతా వాటర్ ఫెసిలిటీ లేదు, కరెంటు లేదు కాబట్టి సో వాళ్ళకి ఇంట్లో కూడా వాటర్ వచ్చేటువంటి పరిస్థితులు, బోర్లు కావచ్చు, మోటార్లు కావచ్చు, మొత్తం అంతా కూడా ఇప్పుడు ధ్వంసం అయిపోయినాయి. సో ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక వాషింగ్ మిషన్కి సంబంధించినటువంటి కింద కూడా ఇంకా బురదనే ఉంది. సో ఆ బురదను ఇంకా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ స్థితిలో. అవును, ఇంకా 90%. సో ఇప్పటికి 90%. అంటే మొత్తానికి అసలు ఒకవేళ కనుక ఈ డబ్బా ఉన్నట్టయితే అసలు ఈ డబ్బా లేదనేది కూడా తెలియదు. ఎందుకంటే ఈ డబ్బా ఎత్తు మట్టే ఉంది మొత్తం అంతా కూడా. సో కాబట్టి అంతా కూడా బట్టలు కూడా వాళ్ళు కట్టుకున్నటువంటి బట్టలు కూడా ఏవీ లేవు. ఇప్పుడు పాపం అమ్మ మాట్లాడినట్టుగా 3 రోజులు అవుతా ఉందట. ఒక శారీ పైన 3 రోజులు అవుతుంది ఆమె ఉండబట్టి. సో బట్టలన్నీ కూడా బీరువాలో పెట్టుకున్నటువంటి బట్టలంతా కూడా తడిసిపోయినాయి. మొత్తానికి బీరువాలో పెట్టుకున్నటువంటి ఆ బట్టలు తడిసిపోయినాయి. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు అంతా కూడా ధ్వంసం అయిపోయినాయి. ఇక సోఫా సెట్ ఇదంతా కూడా. ఈ సోఫా సెట్ ఇక పిల్లలు చదువుకున్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించిన వీళ్ళు చదువుకున్నటువంటి కొన్ని బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బుక్స్ ఉన్నాయి. మిగతా సంబంధించినటువంటి అన్ని సామాన్లు కూడా ఇక బెడ్ చూడొచ్చు. బెడ్ కూడా పూర్తిగా తడిసిపోయింది. ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సంబంధించిన సామాన్లు కూడా టీవీకి ఇట్లా ఏమన్నా ఎఫెక్ట్ అయిందన్న? ఇంకా ఫ్రిడ్జ్ ఇది ఫ్రిడ్జ్ కనబడతా ఉన్నది చూడొచ్చు. ఈ ఫ్రిడ్జ్ ఏమైనా ఇంకా అవసరం వస్తా కాదంటే వాళ్ళంతటా వాళ్ళు కొంత ఎందుకంటే
ఆ సాటిస్ఫైడ్ కోసం కడుక్కుంటా ఉన్నారు తప్పించి అవి మళ్ళీ ఎందుకంటే ఎలక్ట్రికల్ డివైజెస్ కాబట్టి ఇవి ఏ విధంగా పాపం క్లీన్ చేస్తూ ఉంది, టీవీ దగ్గర కూడా క్లీన్ చేస్తూ ఉంది. ఆ టీవీ కూడా మొత్తం ఇప్పటి వరకు కూడా బురదతోంటే పేరుకుపోయిందట. ఆ టీవీ దగ్గర ఉన్నటువంటి ఆ బాక్సెస్ కావచ్చు మిగతా అన్ని కూడా పాపం క్లీన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేసుకుంటా ఉన్నారు. ఇగో ఇది ఓకే, ఇగో ఇలా చూసుకోవచ్చు, ఇది అంతా కూడా బెడ్రూమ్. సో ఇదంతా కూడా కనబడతా ఉన్నది, ఆ బెడ్ కనబడతా ఉన్నది, అంతా కూడా తడిసిపోయిందని ఆ బెడ్ అంతా కూడా తడిసిపోయింది కానీ పైకి వేసారు అంతే కదా. సో ఇగో ఇది ఎట్లా ఉందో చూడు, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రతి ఇంట్లో కూడా ఈ కాలనీలో ఉన్నట్టు దాదాపుగా 50 ఇళ్లలో ఇదే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చినాయి మొత్తం. ఇగో ఈ సెల్ఫ్ వరకు వచ్చినాయి. ఇదిగో ఈ సెల్ఫ్ ఇక్కడ వరకు కూడా కొంత పచ్చిగా కనబడతా ఉంది, అంటే ఈ సెల్ఫ్ వరకు మొత్తం వచ్చినాయి. అంటే ఒకవేళ మనిషి కనుక నిలబడ్డట్టయితే కింద ఉన్నాయి అన్ని కూడా మొత్తం అంతా ధ్వంసం అయిపోయినాయి, మొత్తం వాటర్లో ఆగమైపోయినాయి. సో ఈ కాలనీలో ప్రతి ఇంటి దగ్గర కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది. ఇంట్లో ఉన్నటువంటి మొత్తం సామాన్ ఇప్పుడంతా రోడ్డు మీద కనబడతా ఉన్నది. ఏ ఇంటి దగ్గర చూసినప్పుడు కూడా బురదమయమైనటువంటి ఆ సామాన్లే కనబడతా ఉన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు దానిక ముఖ్యంగా ఎలక్ట్రికల్ సామాన్తో పాటు బండ్లు కావచ్చు, కుర్చీలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఇంట్లో ఉన్నటువంటి బియ్యం బస్తాలు సైతం కూడా మొత్తం అంతా రోడ్డు మీదకి వచ్చి చేరినాయి. ఇదంతా కూడా బురదమయం కావడం, మరో పక్కన ఇంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అంటే మనం వండుకోవడానికి ఆ బియ్యం కావచ్చు, తినడానికి పెట్టుకున్నటువంటి కూరగాయలు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి అన్ని ఇంట్లో దాచిపెట్టుకున్నటువంటి సర్టిఫికెట్ల నుంచి చాలా వస్తువులన్నీ కూడా మొత్తం అంతా కూడా బురదమయం అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు కనీసం వాటిని అన్నింటినీ పిండి ఆరేసుకునేటువంటి స్థితిలో కూడా లేరు. కేవలం ఒంటి మీద ఉన్నటువంటి ఒక కట్టుబట్టలు తప్పించి మిగతాది ఏది కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ చేతిలో కూడా ఏది లేదు. చాలా సంబంధించినటువంటి సామాన్ అంతా కూడా వరదలోకి కొట్టుకుపోయినటువంటి స్థితి కనబడతా ఉన్నది. మరొక పక్కన వాళ్ళు తినేటువంటి అంటే వండుకోవడానికి కనీసం బియ్యం కూడా లేవు. ఎవరో ఎక్కడి నుంచైనా తీసుకొచ్చినటువంటి దాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి వాటితో మాత్రమే తింటున్నామని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఆ పరుపులు కూడా పూర్తిగా నాశనం అయిపోయినాయి. పరుపులు కూడా ఇక మొత్తమే వీటిని పడేయాల్సిందే. ఇక ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళు లేకపోతే ఇంకా వేరే వాళ్ళు రావట్లేదు కానీ సో మొత్తానికి వీటన్నిటి కూడా తీసి రోడ్డు మీద పెట్టేయడం జరిగింది. కానీ వీటన్నిటి కూడా పడేయడానికి మాత్రమే పనికొస్తాయి. చూడొచ్చు, ఇక్కడ సోఫాలు చూడొచ్చు, ఆ బెడ్లు చూడొచ్చు, ఇంట్లో ఉన్నటువంటి చిన్న సంబంధించినటువంటి ఆ వస్తువులు కూడా కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా నానిపోయినాయి, నీటిలోనే నానిపోయినాయి. మనం ఎక్కడ చూసినప్పుడు కూడా ప్రతి ఇంట్లో ఇదే పరిస్థితి ఉంది. ఒక ఇంట్లో కాదు, ప్రతి ఇంట్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. మొత్తం వాళ్ళందరూ కూడా ఎవరిని కదిలించినప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం పరుస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పూర్తిగా ఆ టీవీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు, వీటన్నీ కూడా మొత్తం ఎక్కడికక్కడ కూడా అవన్నీ కూడా తీసేసి వాటన్నిటి కూడా మళ్ళీ నీట్గా కడుక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవి వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటాయా లేదనేది తెలియదు. కానీ చూడు వాషింగ్ మిషన్ పరిస్థితి, వాషింగ్ మిషన్ కూడా అది అంత ఎత్తుతో దాదాపుగా 6 ఫీట్లతోటి వరద రావడం, 6 ఫీట్లతోటి వచ్చినటువంటి వరద ఏదైతే ఉందో దాంతో మొత్తం అంతా కూడా చిన్న వస్తువులు అంటే 6 ఫీట్ల కంటే తక్కువ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మొత్తం నీటిలోనే తేలియాడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మనం చూసుకోవచ్చు ఇప్పుడిప్పుడే కొంత వర్షం తగ్గిపోయింది, కొంత వరదలు తగ్గిపోయినాయి. కాబట్టి ఇప్పుడే ఆ సొంత ఇంట్లోకి వాళ్ళు ఏదైతే తలదాచుకున్నటువంటి ఆ చోటు నుంచి పునరావాస కేంద్రాల నుంచి ఇప్పుడిప్పుడే ఇక్కడికి వచ్చి ఆ సంబంధించినటువంటి వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి వస్తువులన్నింటి కూడా శుభ్రపరచుకునేటువంటి ఆ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పూర్తిగా కూడా ఇక్కడికి కొంతమంది ప్రజాప్రతినిధులు వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలి, వాళ్ళు ఏ విధంగా అయితే నష్టపోయినామో ఆ సంబంధించినటువంటి వాటిని అంచనా వేయాలి, మాకు న్యాయం కావాలి, ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవాలన్నటువంటి అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మిగతా సంబంధించిన కాలనీ కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బియ్యమును, ఏసీ, కూలర్స్, మంచాలు అవన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అన్ని ఏమీ మిగలకుండా అయిపోయింది. ఒక ఇల్లు వాళ్ళు భార్య భర్తలే, పిల్లలు జాబులు చేసుకుంటున్నారు బయట, వాళ్ళు వెళ్ళిపోయినరు, ఇక ఇద్దరు మిగిలిపోయినరు. చాలా నష్టం జరిగింది మొత్తానికి, ప్రాణాలు పోయేటి. ఎందుకమ్మా ఏడుస్తుంటారు? ఎందుకమ్మా సార్ మా ఇంట్లో ఏముంది సార్, వాటి ఇల్లు ఖాళీగా అయిపోయింది సార్. ఎన్ని తెచ్చుకుంటాం, ఎన్ని బట్టలు అన్ని ఉంటాయి సారు, ఇంట్లో ఏం లేకుండా అయిపోయింది సారు. మా బాబు మేము భార్య భర్తలు ఉంటాం. ఎక్కడికి వెళ్ళలేం సార్, పండుగ కదా ఆ రోజు, గణపతి పండుగ సార్. ఇంట్లోనే ఉండి పూజ చేస్తుంటుంటేనే అక్కడి నుంచి వచ్చేసినాయి వాటర్ వచ్చేసినాయి. అంటే పైకి ఎక్కేసినాం, మెట్ల మీదకి ఎక్కేసినాయి అంటే మొత్తం ఆగులాగా అయిపోయింది కాలినంతా సార్. సరే సార్, ఈ ఇల్లు చూస్తే ఎట్లా అనిపిస్తుందమ్మా? ఇప్పుడు ఇంట్లోకి పోయిందా మీరు? ఇల్లు చూస్తే ఎట్లా? మీరు ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు, బియ్యం కూడా లేనటువంటి పరిస్థితి.
ఏ బియ్యం లేవు, అన్ని లేవు సార్, ఏం లేవు. ఇంట్లో ఏమున్నాయి సార్? మీరు కూడా చూసారు కదా సార్, ఏమున్నాయి సార్? ఏం మిగలకుండా ఒక ఇల్లే మిగిలిపోయింది కదా సార్, ఏం లేదు కదా, ఇల్లే మిగిలిపోయింది. కష్టపడ్డ సొమ్ము కదా, చిన్న జీతాలు, దాంతో చిన్న ఇల్లు కాస్ట్ తక్కువ అని కొనుక్కున్నాము. ఇట్లా ఇంత కష్టం వస్తుందని తెలియదు కదా. ఎవరైనా వచ్చారమ్మా, అధికారులు ఎవరైనా వచ్చినా మీ దగ్గరికి, ఎవరైనా వచ్చిన దగ్గరికి వచ్చిండ్రు సార్, ఎవరెవరు వచ్చిండ్రు నైట్లో తెలియదు సార్. వచ్చిండ్రు నైట్ 11:30కి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిండ్రు జేసీపీ ద్వారా. ఇది పరిస్థితి. పాపం చాలా మంది కూడా బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు మొత్తం పూర్తి స్థాయిలో అక్కర్రాక ఉండకపోయినప్పుడు వాళ్ళు కష్టపడ్డటువంటి ఆ సొమ్ముతో కొనుక్కున్నటువంటి ఆ సంబంధించినటువంటి ఆ వస్తువులన్నీ కూడా అసలు అక్కర్రాకుండానే పోయినాయి. మొత్తం అంతా పరుపులు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పరికరాలతో పాటు మిగతా సంబంధించినటువంటి తినడానికి ఉన్నటువంటి ఆ గింజలు సైతం కూడా ఇప్పుడు లేనటువంటి సిచ్యువేషన్లో వెళ్ళేది. ఎవరైనా తీసుకొచ్చి ఇస్తే మాత్రమే ఇప్పుడు తినేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ జీవితాలంతా కూడా రోడ్ల మీదకి ఇప్పుడు చేరిన వాళ్ళంతా కూడా రోడ్ల మీద ఉన్నారు. సో మీరు ఇక్కడేనా చూడడానికి వచ్చారా? ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే నా ఫ్రెండ్ ఇక్కడ శ్రీకాంత్ సార్ అని చెప్పున్నాడు. నేను ఆ రోజు మార్నింగ్ కాల్ చేసినాను. ఇక పూజ అవుతుంది సార్ అని చెప్పాడు. ఆ పూజ అయిన తర్వాత మళ్ళీ ఒక 2 అవర్స్కు చేశాను. సార్ కాలనీ మొత్తం నిండిపోయింది, అగాధం నీళ్ళు వస్తున్నాయని చెప్పాడు. ఎక్కడ ఉన్నారు సార్ అంటే పిల్లలతోటి బిల్డింగ్ పైనకి ఎక్కినాం సార్ అని అన్నాడు. మళ్ళీ ఈవినింగ్ చేసినాను, అప్పటికే సముద్రం అయిపోయిందని చెప్పాడు. ఇంకా ప్రాణాలతోటే ఉన్నాం సార్, ఏం లేదు, బిస్కెట్లు తినుకుంటూనే ఉన్నాం ఇంకా అని చెప్పాడు. ఇక తెల్లారిగా వాళ్ళ జేసీబీ వచ్చి వాళ్ళని తీసుకెళ్ళడం, ఇక వాళ్ళ మేడం పిల్లలందరినీ కూడా, ఆయన బండి కూడా కొట్టుకుపోయింది అని చెప్పాడు. మొత్తం ఎక్కడ చూసినా ఇంకా ఏం లేదు సార్, ఆశ ఏం లేదు, ఏం లేవు. ఒక చిన్న గోడలు ఉన్నాయి, చూడడానికి ఒక ఇల్లు ఉంది తప్ప ఏం లేదు. ఇంక కట్టుబట్టల మీదనే ఇప్పుడు ఉన్నటువంటిది. వీళ్ళ పరిస్థితి అయితే దారుణం సార్. ఇక ఎక్కడ ఏ ఇల్లు చూసినా ఇక జిఆర్ కాలనీ అసలు లేదు ఇంకా. ఇది ఒక ప్రకృతి విలయం లాగా. ఏంటంటే ఇది అది బై గాడ్ గ్రేస్ ఏంటి అది తెలియదు, కానీ అదే మార్నింగ్ 10:30, 11 వరకు హాఫ్ అన్ అవర్లో మడుగైంది. కానీ అదే రాత్రిపూట 11, 12 అయితే మాత్రము చాలా ప్రాణాలు పోయేది సార్ అది. సో అంటే మీరు గతంలో ఈ కాలనీకి వచ్చి చూసి ఉంటారు. సో అప్పుడు చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు ఎట్లా అనిపిస్తూ ఉన్నది? అప్పుడు చాలా పీస్ఫుల్ ఉంది కాలనీ. అంటే జిఆర్ కాలనీ అనేటువంటిది అట్మాస్ఫియర్ బాగుంటుంది. అంటే సమ్మర్లో కూడా కొంచెం కూల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం అంతా అఫీషియల్గా ఉంటారు కాబట్టి అంతా బాగుంటుంది అని చెప్పి మా ఫ్రెండ్ ఇక్కడే తీసుకున్నాడు. ఇక ఇప్పుడు ఇదేంటంటే అనుకోని పరిస్థితుల వల్ల 1 గంట 2 గంటలలో చెరువును తలపించేసింది. ఇప్పుడు ఏం లేదు సార్, ఇక వాళ్ళ పరిస్థితి అయితే దారుణం ఉన్నది. ఇక వీళ్ళు కోలుకోవడానికి మళ్ళీ అప్కమింగ్ జనరేషన్ ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియదు ఇంకా. ఎందుకంటే లక్షల ఆస్తి అన్నీ కోల్పోయారు. ఏం లేదు ఇంకా, బండ్లు, కార్లు, బట్టలు, టీవీ, ఫోన్లు ఏమీ లేవు ఇంకా. ఒక ప్రాణాలు మాత్రం ఉన్నాయి. ఓకే, ఇది పరిస్థితి. మొత్తానికి ప్రతి ఇంట్లో కూడా దాదాపుగా ఎంత కాదనుకున్నప్పుడు కూడా ఒక 4-5 లక్షల రూపాయల సంబంధించినటువంటి లాసే. అది చిన్న సంబంధించిన ఫ్యామిలీలు సైతం కూడా ఒక 4-5 లక్షల రూపాయల సంబంధించినటువంటి లాస్ ఉంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి చేరినటువంటి పరిస్థితి. మళ్ళీ ఆ వస్తువులను సంపాదించుకోవాలి, మళ్ళీ వాళ్ళు కొనుక్కోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పటికైనా ప్రభుత్వం సైతం కూడా వీళ్ళ పట్ల ఆలోచించాలి. వీళ్ళైతే ఏదైతే కోల్పోయిందో ఆ సంబంధించినటువంటి వాటికి వెలగట్టి కనీసం వాళ్ళని ఆర్థిక సాయం చేయాలన్నటువంటి అభిప్రాయం అయితే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే వెల్లడిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. సరే, ఇప్పటికైతే మాత్రం వరద ఉధృతి అయితే తగ్గిపోయింది. మొత్తానికి ఆ నీళ్ళలో నానుతున్నటువంటి వస్తువులను బయటికి తీసుకొచ్చి మళ్ళీ వాటిని క్లీన్ చేసుకునేటువంటి ప్రక్రియ అయితే మాత్రం ఇక్కడైతే కనబడతా ఉన్నది.